అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 71వ భాగం. రచయిత వనజ గారు. వాళ్ళు రావడంతోనే అక్కడ ఏమీ తినలేదు కదా అని కమల ఆతృతగా అడగటంతో, లేదమ్మా, నువ్వేదో స్పెషల్ చేస్తున్నావని మామయ్య తినమన్నా వద్దని వచ్చేసామని చెప్పి ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. శర్మగారు కూడా కూర్చున్నాక ముగ్గురికి వడ్డించిన కమల క్రిష్ పక్కనే ఉంటూ, ఇది వేసుకో బాబు, అది వేసుకో బాబు అని ఇంట్రెస్ట్ చూపిస్తుంటే శర్మగారు అనుమానంగా వాళ్ళిద్దరిని చూసి ప్రమోద్ వంక తల తిప్పారు. పాపం శర్మగారు ప్రమోద్ వంక చూస్తే అతను ఏం చెప్తాడు, అందుకే సైలెంట్గా అమ్మ చేసిన పొట్లకాయ, పాలకూర, పాయసం, బొబ్బట్లు, నిమ్మకాయ పులిహోర అన్నీ ఒక పట్టు పడుతున్నాడు. ఏదో జరుగుతోందని శర్మగారికి కూడా తెలుస్తూ ఉన్నా కూడా అదేంటో అర్థం అవడం లేదు. చూస్తాను, నాకు తెలియకుండా ఏం చేస్తారు అని సీరియస్గా అనుకుంటూ తినడం పూర్తయ్యాక లోపలికి వెళ్ళిపోయారు. ఆయనకు వెళ్ళాక ఇంకా ఫ్రీగా క్రిష్కి అది వేసుకో ఇది వేసుకో అని కమల చెప్పడంతో, ఇప్పటికే చాలా ఎక్కువ తినేశాను చిన్నమ్మ, ఇక వద్దు అనడంతో, ఏం తిన్నావు నాన్న అంటూ అడిగింది కమల. అమ్మ, ఓ అమ్మ, నీ చిన్న కొడుకు ఇంకా వారం రోజులు ఇక్కడే ఉంటాడు కాబట్టి నువ్వంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత ప్రేమ ఈరోజు చూపించకుండా కొంచెం ఈ వారం రోజులకి దాచుకో అని చెప్పేసరికి మూతి ముడుచుకున్న కమల అతని చెవులు పిండేసి, నీకు ఇష్టమైన పూర్ణాలు కూడా చేశానంటూ ఈసారి సొంత కొడుకు మీద ప్రేమ కురిపించడం స్టార్ట్ చేసింది. పాపం ఆ పిచ్చి తల్లికి ఏం తెలుసు, తన వాళ్ళను ప్రేమించడం తప్ప. తిన్నాక క్రిష్ తన రూమ్లోకి వెళ్ళిపోకుండా కాసేపు వాకింగ్ చేద్దాం, ప్లేస్ ఎక్కడుంది అని అటు ఇటు చూస్తుంటే ప్రమోద్ వచ్చి, వాకింగ్కే కదా, పెరటి వైపు ప్లేస్ ఉంటుందని అక్కడికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది అసలు? నిజంగా స్మిత ఊరు చూడ్డానికే వచ్చిందా అని క్రిష్ అడగటంతో, ఏం చెప్పనులే, మొత్తం నా పీకకు చుట్టుకున్నాను, ఇప్పుడు దాన్ని లాక్కోలేక పీక్కోలేక చస్తున్నానని ప్రమోద్ అనడంతో కళ్ళు చిన్నవి చేసిన క్రిష్, కొంచెం అర్థమయ్యేలాగా చెప్తావా అని అనడంతో, ఇంకా వేరే దారి లేదనుకున్న ప్రమోద్ A to Z మొత్తం కూడా చెప్పేశాడు. అంతా విన్న క్రిష్ షాక్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన ప్రమోద్కి అతని నుంచి అది కామ్నెస్సే ఎదురవడంతో, ఏంటి నీకేం అనిపించడం లేదా క్రిష్, ఒక పక్క నేను ఇంతలా ఫీల్ అవుతుంటే అని ప్రమోద్ అడిగేసరికి, అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది, దట్స్ పక్కా ప్లాన్ అన్నాడు క్రిష్. వాట్ ప్లాన్? కానీ ఒక అమ్మాయి ఇలా తన లైఫ్ మీద మచ్చ వేసుకోవడానికి ఎలా సిద్ధపడుతుంది అని ప్రమోద్ తన డౌట్ని ఎక్స్ప్రెస్ చేసేసరికి, పొద్దున తనతో స్మిత మాట్లాడిన విధానం అంతా ఒకసారి రివైండ్ చేసుకున్న క్రిష్ బాబు, ఎందుకు చేసుకోదు బేబీ, తనకి నువ్వు నచ్చావేమో, పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో, నార్మల్గా అయితే ఒప్పుకోవని ఈ దారిలో వచ్చిందేమో అని క్రిష్ అనేసరికి, వామ్మో, అమ్మాయిలు ఇలా కూడా ఉంటారా, కానీ మేమిద్దరం అంటూ చెప్పలేక ఆపేసి, అలా ఉండటం నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ కూడా చూశాడని ప్రమోద్ అంటూ ఉంటే, చూసేవన్నీ నిజాలు కాదేమో, బట్ ఇది నా వైల్డ్ గెస్ మాత్రమే, తనను చూస్తుంటే కూడా మరీ అంత ట్రస్టెడ్ పర్సన్ లాగా కూడా అనిపించడం లేదు, ఇంకోసారి థింక్ చెయ్యి, బట్ అమ్మాయిల దగ్గర నుంచి నిజం మనం కావాలనుకుంటే దొరకదు, వాళ్ళు బయటపడాలనుకుంటే మాత్రమే తెలుసుకోగలం అని చెప్పి త్వరగా దేనికి కమిట్ అయిపోకు, అసలే పాపం నీకు కాబోయే వైఫ్ చాలా అమాయకమైంది కదా, తెచ్చిపెట్టుకు అని అంటే క్రిష్ని సీరియస్గా చూసిన ప్రమోద్, మా పెళ్లి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు. నిశ్చార్థం వరకు వచ్చినవి జరగకుండా ఎక్కడికి పోతుంది అని తాపీగా లోపలికి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. అంటే ఏంటిప్పుడు? క్రిష్ మాట్లాడిన మాటలలో త్రిపద తనకు తానే బయటపడితే చేసుకుంటాడనా లేదా వదిలేస్తాడనా అనుకుంటూ వీళ్ళిద్దరి విషయం పక్కన పెడితే అసలు ఆ స్మితాది నిజమో నాటకమో తేల్చాలి అనుకుంటూ ఆ ఇంటికి బయలుదేరిపోతున్న ప్రమోద్ శర్మగారు ఎక్కడికి అని అడగటంతో ఆగిపోయాడు. అదే నాన్నగారు త్రిపద అని ప్రమోద్ చెప్పబోతుంటే పదే పదే ఆ ఇంటికి వెళ్ళడం బాగోదు, ఈరోజు ఒక్కరోజే ఎన్నిసార్లు తిరిగావు, నువ్వు కాస్త ఒళ్ళు అదుపులో పెట్టుకో, నెల రోజులు ఇక్కడే ఉంటావు కదా, ఎప్పుడో ఒకసారి మాట్లాడొచ్చులే అని ఆయన చెప్పడంతో సైలెంట్ అయిపోయి మహితకి మెసేజ్ చేశాడు ప్రమోద్. ఒకసారి మీతో మాట్లాడాలి అని అంటూ, మీతోనా లేక నీతోనా అనేది మహిత క్లారిఫికేషన్ అడగటంతో, మీతోనే తల్లి, నీతో పాటు తిరుపతిని కూడా తీసుకురా, మీరిద్దరు వచ్చాక ఆ ఇద్దరు పిశాచులు రాకుండా ఎలా ఉంటారు కాబట్టి నలుగురు కలిసి రేపొద్దున గుడికి రండి, అక్కడ మాట్లాడుకుందామని చెప్పి చాటింగ్ అంతటితో కట్ చేసి వర్క్లో పడిపోయాడు ప్రమోద్. మరుసటి రోజు ఉదయం శాస్త్రి గారికి చెప్పినా చెప్పకపోయినా ఏం కాదు, కానీ సామలకైతే చెప్పాలి కదా, అందుకే మహితని, అమ్మ నేను అక్క గుడికి వెళ్తున్నామని అంటే, వెళ్ళండి, ఏమన్నీ నా అనుమతి తీసుకుని చేస్తున్నారా ఏంటి అని అనడంతో, నేను పర్మిషన్ ఎవరు అడుగుతున్నారమ్మా, వెళ్తున్నామని చెప్తున్నామంతే, మళ్ళీ చెప్పకుండా వెళ్తే
నువ్వు అనే మాటలు పడే ఓపిక నాకు అస్సలు లేదని మనసులో అనుకుంటూ సత్య స్మితాలను కూడా తీసుకుని వెళ్తున్నాము అని చెప్పేసరికి జాగ్రత్త, నలుగురు అమ్మాయిలు కలిసి వెళ్తున్నారు అని చెప్పి పంపించింది శ్యామల. అవును, స్మితకి సత్యకి అసలు నిమిషం పడటం లేదు. నిన్న రూమ్లోకి వెళ్ళినప్పటి నుంచి ఒకరు ఎడవంటే ఇంకొకరు తెడ్డమని అంటున్నారు. కానీ సడన్గా ఈరోజు పొద్దున్నే సత్యకి తన ఫారెన్ ఫ్రెండ్ కాల్ చేసింది. ఆమె మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఫారెన్ కంట్రీస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఓహో, ఈ పిల్ల వీళ్ళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా లేదు, చూస్తుంటే బాగా రిచ్ ఫ్యామిలీ లాగా ఉన్నట్లుందే, ఫ్రెండ్ని చేసుకుంటే అప్పుడప్పుడు అవసరానికి పనికొస్తుంది అని అనుకుంటూ తనే తగ్గాలని డిసైడ్ అయింది స్మిత. సత్య వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆమె అడ్డుపడలేదు. సత్య ఫ్రెష్ అయి వచ్చాకే స్మిత వెళ్ళింది. సత్యానికి డ్రెస్ చాలా బాగుందంటూ పొగడ్తలతో స్టార్ట్ చేసింది. బికాస్ పొగడ్తలకు లొంగిపోని ఆడవాళ్ళు మ్యాక్సిమం ఉండరు కాబట్టి పొగరుగా ఒక లుక్ ఇచ్చిన సత్య అద్దంలో చూసుకుంటూ తన హెయిర్కి కండిషనర్ని అప్లై చేసుకుంటోంది. దీనికి మామూలు పొగరలేదు, అయినా మనకు కావాల్సింది ఇది కాదు కదా, దీని వెనుకున్న డబ్బు ఫ్రెండ్షిప్ చేసుకుంటే పోలా అని అంటూ తగ్గుతూ, సత్య నీకు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు అందరం గుడికి వెళ్తున్నాం కదా, నువ్వు ఇలా వస్తే అందరూ నిన్నే వెరైటీగా చూస్తారు, బ్యాడ్గా అనుకుంటారని చెప్పింది. సో వాట్, ఎవరితో గురించి నాకెందుకు, ఎవరేమనుకుంటే నాకెందుకు, నేను వాళ్ళ కోసం నా లైఫ్ని లీడ్ చేయటం లేదని చెప్పి అదే షర్ట్ ప్యాంట్లో రెడీ అయితే స్మిత మాత్రం చుడిదార్లో రెడీ అయింది. ఇద్దరు బయటకు వచ్చాక త్రిపద, మహిత చక్కగా లంగా ఓణీలో ఉన్నారు. నలుగురు అలా గుడికి బయలుదేరుతుంటే శాస్త్రి గారు జాగ్రత్తమ్మ అని చెప్పి పంపించారు. అప్పటికి ఇంకా టైం 7 కూడా అవ్వలేదు కాబట్టి మహిత దర్శనంకి వెళ్ళమని చెప్పిన త్రిపద తాను పాడటం కోసం ఎప్పుడూ కూర్చుని మండపంలోనే కూర్చుంది. ఆ గుడిని చూస్తున్న స్మిత నార్మల్గా ఉంటే సత్య మాత్రం అంతే పొగరుగా అటు ఇటు చూసుకుంటూ వెళ్తోంది. మహిత మాత్రం ఒక పక్క శంకిని, ఇంకో పక్క డాగిని ఉన్నట్లుగా ఫీల్ అయి మనసుకు దేవుడి మీద లగ్నం చేస్తూ ముందుకి కదులుతుంది. వాళ్ళని తీసుకెళ్తూ మా గుడి ఈ చుట్టుపక్కల ఊళ్ళలో చాలా ఫేమస్ అని గుడి గురించి చెప్పి వీరి రోజు గుడిని ఎక్స్ప్లోర్ చేయండి అని చెప్పి పక్కకెళ్ళి ప్రమోద్కి కాల్ చేసింది మహిత. బావా ఇంకెంతసేపు అని, వస్తున్నామే దారిలో ఉన్నామని చెప్పిన ప్రమోద్ క్రిష్ కూడా రెడీ అయ్యాక గుడికి స్టార్ట్ అయ్యారు. ఎప్పుడో శర్మగారు కొనిచ్చిన బండి తీసి క్రిష్ కంఫర్ట్గా కూర్చున్నాక బండిని స్టార్ట్ చేస్తూ తమ ఊరిని చూపిస్తూ గుడికి చేరుకున్నాడు ప్రమోద్. బయట కుళాయి దగ్గర కాలు కడుక్కున్నాక లోపలికి అడుగు పెడుతున్నప్పుడు ఒక తీయని స్వరం క్రిష్ చెవిన పడింది. అది త్రిపద పాడుతున్న పాట. శ్రీరాముని పాటలు తాళం వేస్తూ చక్కగా పాడుతోంది త్రిపద. ఎవరూ చెప్పకుండానే క్రిష్కి అది ఆమెనే అని తెలిసిపోయింది. ప్రమోద్ మాత్రం చాలా రోజులకి మళ్ళీ త్రిపద పాట వింటున్నాను అని హాయిగా అనుకుంటూ లోపలికి వెళ్దాం రా క్రిష్ అని అతను తీసుకువెళ్ళాక అన్ని దేవుళ్ళు ఉన్న గుడిలో దర్శనం చేయించాడు. క్రిష్కి మాత్రం గుడి చుట్టూ ఎంత చూస్తున్నా కూడా మైండ్ అంతా త్రిపద పాత మీదే ఉంటే ఒకసారి ఆమె కనిపిస్తే చూద్దామని మనసు లాగింది. ప్రమోద్ వెనకాలే నడుస్తున్నా కూడా దిక్కులు చూడటంతో ఏమైనా వెతుకుతున్నావా క్రిష్ అని అడిగాడు ప్రమోద్. ఏం లేదంటూ తల అడ్డంగా ఊపి ప్రమోద్తో పాటు చివరిగా రామాలయంకి వచ్చేసరికి ఆ గుడి ఎదురుగా ఉన్న మండపంలోని త్రిపద పాట పాడుతూ ఉంది. తలస్నానం చేసి కింద ముడి వేసిందేమో, చుట్టంతా మొహానికి అలుముకుంటున్నాయి. బ్లూ రెడ్ కలర్ లంగా ఓనిలో సింపుల్గా అలంకరణలో ఆమె చూడముచ్చటగా ఉంది. ఇలానే ఎవరినో చూసాని అనుకుంటూ క్రిష్ ఆలోచిస్తుంటే ఇదే గెటప్లోనే, కాకపోతే 30 సంవత్సరాల క్రితం ట్రెడిషన్లో త్రిపుర గారి ఫోటో కూడా ఉంది. అది తను పాత ఆల్బంలో ఎక్కడో చూసినట్లు గుర్తు రావడంతో మెస్మరైజ్ అవుతూ త్రిపద వంకని చూస్తున్నాడు క్రిష్ బాబు. అతను కనపడడంతోనే కొంచెం ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిన సత్య మిగతా ఇద్దరిని వదిలేసి అతని ఎదురుగా పరిగెడుతూ హాయ్ అని స్టైల్గా పలకరించేసరికి తన కాన్వర్జేషన్ని మధ్యలో అడ్డుకున్న సత్య వైపు కోపంగా చూస్తూ ఏంటని విసుగ్గా అడిగాడు. అతడి చూపులు ఎటువైపు ఉన్నాయో, ఏం డిస్టర్బ్ చేసిందో అని ఒకసారి వెనక్కి తిరిగిన సత్యకి త్రిపద పాడుతూ కనిపించడంతో క్రిష్ తనకి సైడ్ కొడుతున్నావా అని అడగగానే అడిగేసింది సత్య. చురుగ్గా ఆమె వైపు ఒక చూపు చూసి పక్కకి వెళ్ళిపోయాడు క్రిష్. ఏంటి అడుగుతూ ఉంటే చెప్పవు, పర్లేదు ఇవన్నీ కామన్ అని సత్య అనడంతో వాళ్ళ మాటలు విన్న మహిత నీకు కామనేనే కానీ వాళ్ళకి సీరియసే అనుకుంటూ సత్య ఇట్రా నీకు ఇంకో ప్లేస్ చూపిస్తానని గుడి కోసం తీసిన పొలంలో దేవుడి కోసం పూల చెట్లు అన్నీ వేసి చూడటానికి ముచ్చటగా ఉండే గార్డెన్ వైపు తీసుకెళ్ళింది మహిత సత్య అండ్ స్మితాలని. సత్య పాప యాటిట్యూడ్ అయినా కొంచెం ఫ్లవర్స్ అంటే ఇష్టం ఉంటే పెట్టుకోవడానికి కాదు చూడటానికి కాబట్టి అవి చూస్తూ స్నాప్స్ దిగుతూ ఉంటే స్మిత రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తే ఇద్దరి పిచ్చికి వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి తిరుపతి దగ్గరికి వచ్చేసింది మహిత. మా అక్క సంగీతం నేర్చుకుందని మీకు తెలుసా చిన్నబావ అని అడగటంతో ఎస్, ఆమె 2 సార్లు చూశాడు పాట పాడుతూ, అందుకే తెలుసు
అన్నట్లు కనిపిస్తున్న కోనేటి వైపు వెళ్ళిపోతే మీ అక్కని కూడా వెళ్ళమని క్రిష్కి ఏమైనా మాట్లాడతాడేమో అని ప్రమోద్ అంటూనే అదిగో పాట అయిపోవచ్చుంది, పక్కనేగా వెళ్తుందిలే అని చెప్పింది మహిత. 5 నిమిషాలు తను అనుకున్న పాట స్వరాలన్నీ అయిపోయేసరికి కళ్ళు తెరిచిన త్రిపద శ్రీరాములు వారికి నమస్కారం చేసుకుని మండపం నుంచి బయటకు వచ్చేసరికి ప్రమోద్ కనిపించాడు. బావగారు ఆయన కూడా వచ్చారా అని అడిగితే ఎందుకు రాకుండా ఉంటాడు, త్రిపద కోనేరు దగ్గరే ఉన్నాడు, చూడు వెళ్ళి మాట్లాడని చెప్పాడు ప్రమోద్. 5 నిమిషాలు బావగారు, వెళ్తాను అంటూ సీతారాముల దర్శనం చేసుకున్న త్రిపద ప్రసాదం తీసుకొని కోనేటి వైపుకి వెళ్ళింది. ఏమైనా త్రిపద కంఠం కోయిల స్వరమే, పాటలు ఎంత అద్భుతంగా పాడుతుందో తెలుసా, చిన్నప్పుడు కనుక పాడతా తీగకి పంపించి ఉంటే ఖచ్చితంగా విన్నరై ఉండేదని ప్రమోద్ అంటూ ఉంటే మరి పంపించకపోయావా అని అంది మహిత. అప్పుడు నేను కూడా చిన్నపిల్లోని కదే. అది సరే గాని త్రిపద సంగీతం నేర్చుకున్నట్లే నువ్వు కూడా నాట్యం నేర్చుకున్నావు కదే. నీ డ్యాన్స్ ఎప్పుడో చిన్నప్పుడు చూశాను ఒకసారి, ఇప్పుడు నా కోసం వేస్తావా అని అడగటంతో అతని వైపు ఒక లుక్ ఇచ్చింది మహిత. ఏంటమ్మా ఆ లుక్, నేనేం నిన్ను ఏ ముద్దు కౌగిలి అడగలేదు కదా, నువ్వు డ్యాన్స్ చేస్తావు కదా, నా కోసం ఒక్కసారి వెయ్యని అడుగుతున్నాను అంతే కదా అని ప్రమోద్ అనేసరికి ఏమో చూద్దాం అంటూ ఆమె కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే తన వెనుకే వెళ్ళిపోయాడు ప్రమోద్. అరగంట అయినా కూడా ఆ పిచ్చోళ్ళు ఎవరి ధ్యాసలో వాళ్ళే ఉన్నారు. తర్వాత రియలైజ్ అవుతూ వీళ్ళెక్కడా అని వెతుక్కుంటూ బయటికి వచ్చేసరికి కొంతమంది లేడీస్ కనపడి స్మితాని నార్మల్గా చూసిన సత్యాన్ని మాత్రం ఏమా కొంచెమైనా పద్ధతి ఉందా మీకు, చూస్తూ ఉంటే మా ఊరు అమ్మాయిలాగా కనిపించడం లేదే, ఇలాంటి డ్రెస్సులు గుడికి ఎవరైనా వేసుకొని వస్తారా అని అడగటంతో సత్య చిరాగ్గా మీకెందుకు నా డ్రెస్ గురించి అని అడిగేసింది. ఏమోలే, ఈ కాలం పిల్లలకి మంచి చెప్పినా కూడా అది చెడుగానే అర్థమవుతోంది అని అనుకుంటూ వాళ్ళిద్దరూ లేడీస్ వెళ్ళిపోతే చెప్పాను కదా సత్య, నేను ఇంట్లోనే, ఊర్లో ఇలాంటివన్నీ నువ్వు అనుకున్నంత లైట్గా తీసుకోరు అని చెప్పడంతో ఒక నిమిషం ఆలోచించిన సత్య స్మితాని సైడ్ హక్ చేసుకుంటూ థ్యాంక్ యూ నా మంచి కోసం చెప్పినందుకు అని అనేసరికి అబ్బో ఈ పిల్ల ఇది తొందరగా బుట్టలో పడిపోయిందేంటి అని అనుకుంటూ తెగ సంబరపడిపోయింది స్మిత. చెప్పండి బావగారు, మీరు నాతో ఏదో మాట్లాడాలని కబురంపారు కదా, దేని గురించి అని మహిత అడుగుతూ ఉంటే నేను నీతో మాట్లాడాలి అనుకుంటే చాటింగ్ చేస్తాను కదే, వాళ్ళిద్దరికీ కొంచెం స్పేస్ క్రియేట్ చేద్దామని రమ్మన్నాను అని అంటూ త్రిపద కృష్ణను చూస్తూ చెప్పాడు ప్రమోద్. అబ్బో మరదలి ప్రేమ హిట్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు బావగారు అనేసరికి మరి ట్రూ లవ్ కదా ఇద్దరిది, క్రిష్కి ఏమో తనని మోసం చేసిందన్న పంతంకి ఏమో ఇంట్లో పరువు గురించి భయం, మరి మనం ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే కదే వాళ్ళు ఒకటవుతారు అని అంటే చాలే లాజిక్స్ బాగానే చెప్తున్నారు, మీ ఇద్దరికీ నిశ్చితార్థమైంది, సరే కూతురి ఇష్టమని మా నాన్న వదిలేసినా మీ నాన్నగారు వదిలేస్తారనుకుంటున్నావా అని మహిత అడగడంతో ఇప్పుడు ఆయన ఎలా సవరించాలా అని ఆలోచిస్తున్నానని అన్నాడు ప్రమోద్. నువ్వు ఆలోచిస్తూనే ఉండు, ఇంకొక నెల ఆగితే పెళ్లి ముహూర్తం కూడా వస్తుంది, ఆ రోజు ఒక పని చేద్దాం, మా అక్కకి ముసుగు వేస్తున్నామని చెప్పి ఆ ముసుగులో ఎదుటి పారిజాతం పిన్ని కూతురు కస్తూరిని కూర్చోబెట్టేద్దాం, అప్పుడు నీ పెళ్ళి అయిపోతుంది, మా అక్క సింగిల్ అయిపోతుంది, కాబట్టి క్రిష్ బావకి ఇచ్చి తనని పెళ్లి చేసేద్దామని మహిత అనగానే ఆమె చేయి పట్టుకొని వెనక్కి తిప్పాడు ప్రమోద్. బావా అందరూ ఉన్నారంటూ అతని నడుముని గిల్లేసి తన చేయి వదిలించుకుంది మహిత. సో ఇప్పుడు మనం వేయాల్సిన ప్లాన్ ఏంటి అంటే అని మహిత ప్రమోద్కి ఫస్ట్ ఏం చేయాలనుకుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. నువ్వు ఫిక్స్ అయిపోయావా స్మిత గురించి అని అంటే నేను ఒక విషయాన్ని చూశాను, ఇంకో 2 రోజులు అబ్జర్వ్ చేశాక అప్పుడు దాని గురించి నీకు ఒక క్లారిటీ చెప్తాను బావా అని మహిత మాట్లాడుతుంటే ఆమె తెలివికి శభాష్ అంటూ పొగుడుతూ అతను ఉంటే నవ్వుతూ మహిత ఉంది. వేలికి కొంచెం కుంకుమ బొట్టును కూడా రాసుకున్న త్రిపద క్రిష్ దగ్గరికి వెళ్ళాక గొంతు సవరించింది. నీళ్ళల్లోని కలువలను చూస్తూ ఉన్న క్రిష్ ఆమె గొంతుకు వచ్చిందని తెలుస్తున్నా కూడా తల తిప్పలేదు. క్రిష్ గారు అంటూ పాట పాడిన కోయిల స్వరంతోనే త్రిపద పిలవడంతో నువ్వు పాటలు తీయగా పాడితే చాలు, నా పేరు అవసరం లేదని అప్పుడు ఆమె వైపుకు చూసేసరికి చెట్టున తన నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టి ప్రసాదం నోటికి అందించేసింది త్రిపద. విసుగ్గా వేసి పెట్టిన అతను ఇదే ప్రసాదం ఇస్కాన్ టెంపుల్లో ఇస్తే నా కోసమైనా తిన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ముఖాన్ని అలా పెట్టారు, ఇంటి దగ్గర మీ చిన్నమ్మ పొద్దు పొద్దునే చక్కెరలేని కాఫీ ఏమైనా ఇచ్చిందా అని అడగటంతో నువ్వు బయటికి అంతటిలా కనపడవే, నీ సెకలు వేషాలు చాలానే ఉన్నాయని క్రిష్ అనడంతో అవన్నీ ఇష్టపడిన వాడి ముందే వస్తాయి అని అంది త్రిపద అమాయకంగా.
రెప్పలు కొడుతూ. కదా అయితే ఉండు, ప్రమోద్ని పిలుస్తాను, అతని ముందే మాట్లాడుతూ గాని అని క్రిష్ ప్రమోద్ని పిలవబోతూ ఉంటే అతని చేయి పట్టుకొని ఆపేసింది త్రిపద. మహిత, ప్రమోద్లను చూసిన శర్మగారు వాళ్ళ వైపు వస్తూ ఉంటే కోనేటి దగ్గర వీళ్ళిద్దరూ కనబడతారు. క్షణంలో ఆయన మొహం ఎర్రగా అవడంతో వాళ్ళ వైపే అడుగులు వేస్తారు. ఇంకా ఉంది ఫ్రెండ్స్, ముందు ముందు స్టోరీ కథ కొనసాగుతుంది. ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.